నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. మేము ఇప్పుడు వెళ్ళబోయే ప్లేసు సాల్మి సిక్రాప్ ఏరియా. పెద్ద హైవే. ఇది సబలాత్ అండి, ఇది పక్కదే. ఇది మిలిటరీ క్యాంప్ కూడా ఉంది పక్క అంతానే, ఆర్మీ. ఇక్కడ నుంచి చాలా దూరం పడుతుంది, ఒక 40 నిమిషాలు, 1 అవర్. ఎక్కడి నుంచా? అక్కడి నుంచి అయితే మనకు లాంగ్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి దగ్గర నుంచి కరెక్ట్గా 40 కిలోమీటర్లు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా తెలియని వాళ్ళు పోవాలనుకుంటే ఎగ్జాక్ట్గా సాల్మి రోడ్లో 40 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు బోట్ దగ్గర రైట్. ఓకే, మనం అక్కడి నుంచి బయలుదేరినప్పుడు మన పరం నుంచి బయలుదేరాలి, కానీ సిటీ నుంచి ఎంత టైం పడుతుంది బాబాయ్? సిటీ నుంచి ఇక్కడికి వచ్చే వరకు దగ్గర 1.5 అవర్ పడుతుంది బాబాయ్. 1.5 అవర్స్. 1.5 అవర్స్ పడుతుందంటండి. డిపెండ్ అవుతుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి అండి మనకి ఎంత ఫ్రీగా ఉందంటే అంత ఫ్రీగా ఉంది. యాక్చువల్గా అయితే మామూలు టైం అయితే ఫుల్ బిజీ ఉంటుంది. హైవే కదా, నేషనల్ హైవే కదా. ఇదంతా ఎయిర్పోర్ట్ అండి, సబలాత్. ఇది మాట సబలాత్ అనమాట ఏరియా. ఇది గుర్రాల స్టేడియం. ఇది ఫుల్ ఓపెన్ ప్లేస్ అనమాట. ఇదిగోండి, మన ఇండియాలో ఉండి కెమెరాలు కాకుండా ఇక్కడ చూడండి సెంటర్లో కెమెరా. మన ఇల్లు 120 దాటితే కంపల్సరీ ఫోటో వచ్చేస్తుంది. మనకు హైవేలో మసీదు ఇదిగోండి ఇలా ఉంటుంది, చిన్న చిన్న మసీదు సల్లీ చేసుకుంటాకి. అంటే పెద్దగా బెటరు, చిన్నగా అది మనం టైం చూసుకొని సల్లీ చేసుకుని వెళ్ళేలాగా. ఇది కొత్తగా కట్టండి, ఇది ఫ్లైఓవర్. అంతకుముందు లేదు ఇది, ఇప్పుడంతా కొత్తగా ఓపెన్ చేశారు. న్యూ రోడ్ అనమాట ఇదంతా. మేము వెళ్తున్నాం ఇప్పుడు చాలా దూరం. ఇంకా వర్క్ కూడా స్టార్టింగ్లో ఇంకా అవ్వలేదు, క్లియరెన్స్ అవ్వాలా. ఇటు సైడా? రైట్ సైడ్ అంతా అబ్జలి పోతుంది కింద నుంచి కదా. అది ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రాసెస్ కదా. ఇది కింద నుంచి అండి, ఇది పైనుంచి అనమాట. పెద్ద ప్రాబ్లం ఏమంటే మా బండికి అద్దం దిగదు. సరే పర్వాలేదు, అద్దం దిగపని పర్లేదు. కానీ బండి ఆగిపోతే మనకి ట్రాలీ ఫోన్ చేస్తే అర్బానా వచ్చి తీసుకెళ్ళిపోతారు. టోయింగ్ అంటారు దీన్ని. మనం ఎక్కడ ఆగిపోయినా కానీ సడన్గా ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి. పోతే మిలిటరీ బేస్, ఇది కిందకి పోతే మిలిటరీ క్యాంప్, ఆర్మీ. ఓన్లీ కొయిట్ ఉంది కదా బోర్డర్. మిలిటరీ ఓన్లీ కొయిట్ ఉంది. అమెరికన్స్ అక్కడ ఉంది. చూపించే వాళ్ళ ఫ్లైట్లు, అక్కడ ఫ్లైట్లు ఉంటాయి. చూపించాలి, చూపిస్తాం. లేకుంటే ఫ్లైట్లు అయితే చక్కగా నిలబెట్టి ఉంటారు. అవును, చూపిస్తాం. మాకు అర్థం సరిగ్గా లేదు ఎదరది, అందుకని క్లారిటీగా రాదు. చూడండి, మేము ఇప్పుడు రైట్ సైడ్కి చూపిస్తున్నాను. ఫ్లైట్లోనే చూసారా, బ్లాక్ ఫ్లైట్లు ఓన్లీ ఆర్మీకి సంబంధించింది. అదంతా మిలిటరీ క్యాంపే. జూమ్ అవుతుంది బాబాయ్, జూమ్ అవుతుంది. మనం రైట్గా ఉండాలి వాళ్ళు చూడాలంటే. రైట్ ముందు కనిపించదులే, ఇది హైట్. సారీ ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం మాత్రం మన దగ్గర నుంచి చూపిద్దాం. ఓకే, వీడియో చేస్తాం. అదంతా ఎయిర్పోర్ట్ అండి, అక్కడ తోకలు కనిపిస్తుంది చూడండి. ఇదంతానా ఇండియా వాళ్ళకి మట్టుగా అక్కడ అది ఎయిర్పోర్ట్. అది అంటే ఇండియా వాళ్ళ మట్టుగానండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు. జస్ట్ ఇది రెండో కెమెరా నేషనల్ హైవే మీద. ఇది రెండో కెమెరా అనమాట. ఇండియా ఉండే వాళ్ళకి మాత్రమే, కోయిట్లో ఉన్న వాళ్ళకి కాదు, తప్పుగా అనుకోవద్దు. ఇండియాలో ఉండేవాళ్ళకి అదే అన్నా నేను బాబాయ్, ఇండియా వాళ్ళు ఉండే వాళ్ళకే, ఇండియాలోకే, ఎక్కడ కాదు. అనుకోవద్దండి. మళ్ళీ వీళ్ళు పెద్ద హైవే డ్రైవర్లు, వీళ్ళు పెద్ద లాంగ్ డ్రైవర్లు అనుకుంటారు. చెప్తాను అనుకోవద్దండి. ఎందుకంటే ఎక్కడ బయట సైడ్ పెడితే బాగుంటుంది. అక్కడే అంటే స్లోగా పోనీ, కంగారేం లేదు.
అంటే అది ఊడిపోకుండా ఉంటే ఇప్పుడు సరిపోతుంది. 100 స్పీడ్లోనే ఉంది బాబు. 100 స్పీడా? దీని మ్యాక్సిమం స్పీడ్ 120 అండి. 120 125 120 అంటే ఎక్కువ వెళ్ళకూడదు. 120 క్రాస్ చేస్తే కెమెరా కొడుతుంది. ఎడార్ ఉంది. ఎడార్ కూడా ఉంది కదా. ఎడార్ రెడార్ ఉంది. అది కూడా రెడార్ కెమెరా కూడా ఉంది. డైరెక్ట్ అవసరం అయితే పోలీసు వాడు వచ్చేస్తాడు మన వెనకాల, మనకు స్లిప్ ఇచ్చేసి బండి లైసెన్స్ పెట్టుకుని వెళ్ళిపోతాడు. అది గిని కొడితే కనుక ఇదిగో ఒంటిలు గొర్రెలు అలా మన వాళ్ళందరూ ఎడారిలో ఉంటారండి. అదా ఆ ఒంటిలు చూసారా, జూమ్ చేసా, చాలా ఉంటాయి అక్కడ. చాలా ఉంటాయండి సౌదీ వరకు. ఇది 3వ బ్రిడ్జి. అక్కడి నుంచి వర్క్ చాలా ఫాస్ట్గా చేశారు బాబాయ్. చాలా ఫాస్ట్గా చేశారు. ఇది అంతకుముందు ఏమీ లేదు బాబాయ్. ఇది ఓన్లీ సింగిల్ రోడ్డు. చాలా దారుణంగా ఉండేది ఇంత పెద్ద రోడ్ అనేది. 2020 ఇండియా పోయినప్పుడు అవును, ఇక్కడ అసలు ఏం లేదు బాబాయ్. ఇప్పుడు చూస్తే ఇంకా 3 నెలల్లో కంప్లీట్ అయిపోయింది రోడ్ వర్క్. అవును, ఇదంతా ఓపెన్ ప్లేస్ అండ్ బ్రిడ్జి. అవతల యువతలు కూడా ఎడారే, ఫుల్ ఎడారి. మన వాళ్ళు మాత్రం ఏసీలో ఉంటారు. మరి ఏసీలో లేని వాళ్ళు మాత్రం ఇక్కడ నిజంగా దేవుళ్ళతో సమానం అండి. ఎందుకంటే దుమ్ము పడుతుంది. తర్వాత అన్నం తినాలంటే 3 రోజులు దుమ్ము వస్తే 3 రోజుల వరకు భోజనం చేయరు. అన్నం వండుకున్నా కానీ ఎలాగైనా వెళ్ళిపోతుంది దుమ్ము. అటువంటి ఏరియాలో మన వాళ్ళు గొర్రెలు మేపటాలు, ఒంట్లు మేపటాలు స్టార్ట్ అయిపోయింది. దుమ్ము ఆల్రెడీ స్టార్ట్ అయింది చూసారా. నేల మీద ఇసుక లభిస్తుంది. ఈ రోడ్లో ఖచ్చితంగా దుమ్ము అయితే వేస్తుంది. మట్టి దుమ్ము, ఇసుక అంతా రోడ్డు మీద పేరుకుపోతుంది. దీన్ని మళ్ళీ క్లియర్ చేయాలని చాలా టైం పడుతుంది ఒక్కోసారి. ప్రాపర్ ఎండాకాలంలో కూడా దుమ్ము తుఫాను. ఇప్పుడు వచ్చేది మనకి ఫ్రంట్ కొత్త బ్రిడ్జి వంపులుగా ఉంటుంది. అది ఎందుకంటే జపాన్ చైనా మోడల్ కింద కట్టేసాడు కోవిడ్. అది ఈ పక్క ఇరాక్కి పోతుంది, ఈ పక్క సౌదీకి పోతుంది, ఈ పక్క కూడా కువైట్కి వస్తుంది, ఇంకో రోడ్ కూడా సౌదీకి పోతుంది. అంటే లెఫ్ట్ వెళ్ళేది సౌదీ, రైట్ ఇరాక్, స్ట్రైట్ గా పోయింది సౌదీ, బ్యాక్ వస్తే మళ్ళీ కోవిడ్. ఓకే, చూడండి ఇది కెమెరా. ఇది 3వ కెమెరా. ఇంకా ఎలాగ ఉంటానే ఉంటాయి కెమెరాలో. ఎవ్రీ 2-3 కిలోమీటర్స్ ఒక కెమెరా పెట్టుంటారు. అది చూడండి, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే సొంతంగా వాళ్ళే సిమెంట్ బ్యాటరీ కట్టుకుంటారు. ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే వాళ్ళే సొంతంగా కట్టుకుంటారు. మన ఇంటికాడ మన కాంట్రాక్ట్కి వెళ్ళి ఇస్తే ఎలా ఉంటుంది సేమ్ అలా సొంతంగా ఉంటేనే. మళ్ళీ తర్వాత తీసేస్తారు కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఒక బండి ఆగిపోయింది. సిమెంట్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, తెప్పించాలని ఉండదు, వాళ్ళు సొంతంగా సిమెంట్ చేసుకుంటారు. దీని పేరు 70 నెంబర్ అండి. అవునండి, రోడ్ నెంబర్ 70. ఇది ఫ్లైఓవర్. మనం చూడబోయే ఫ్లైఓవర్స్ ఇవి. ఇదండి, ఒకటి వచ్చి అబ్దుల్ ఇరాక్కి పోతుంది, ఒకటి సౌదీకి పోతుంది. ఇది కొత్తగా కట్టారులేండి. ఇది అంతకుముందు లేదు. ఇది నో బ్రిడ్జి. బండి కదిలిపోతుంది బాబాయ్ గాలికి. బండి కదులుతుంది బాబాయ్. మనం కూడా స్లోగా వెళ్ళాలి బాబాయ్. ఇంత ఫాస్ట్ అవసరం లేదు. స్లోగా పోనీ 100 మీద వెళ్ళిపోయి చాలు. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళినా కూడా మనం అంత ఏం లేదు. మనం 1 అరగంట రీచ్ అవుతాం. ఇది కొత్త బ్రిడ్జ్ అండి. చూడండి ఎంత మోడల్గా కట్టాడు. 3-4 లేయర్స్. బ్రిడ్జి పైన బ్రిడ్జి, బ్రిడ్జి పైన బ్రిడ్జి, బ్రిడ్జి పైన బ్రిడ్జి. ఇటువంటి బ్రిడ్జి ఇది ఫస్ట్ టైం ఇక్కడ కోవిడ్లో మళ్ళీ నీట్గా కట్టింది. కోవిడ్లో ఎక్కడ లేవండి, ఇక్కడ ఉన్నాయి. ఓకేనండి, స్టాప్ చేసి మళ్ళీ అందరు తీద్దాం.